10 ఏళ్ళు వద్దు కానీ ఓ 5 ఏళ్ళు తీసుకుందాం. తెలంగాణకు ప్రధానమంత్రి సార్ ఎన్ని మాటలు వచ్చుంటాడబ్బా? ఓ 5, 10, ఓ 15 వేసుకుందాం. సరే 25 మాటలు వస్తే రావచ్చు. ఫైనల్గా 30 అనుకుందాం. అందులో ఓ 10 మాటల 6-7 నెలల సందేనబ్బా. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నందుకు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నందుకు కడమ పార్టీల లీడర్లు సుతా అంతే అనుకోండి. కానీ మోడీ సారు ప్రధానమంత్రి కదా. సరే ఇయాల్టి మీటింగ్ లో ఏం మాట్లాడిండో ఇందాం పండ్రి మొదలైతే. మోడీ సార్ ఇవాళ మళ్ళొచ్చి నారాయణపేటలో మీటింగ్ పెట్టిండు. పాలమూరుకెళ్ళి డీకే అరుణమ్మన్ పార్లమెంట్ కు పంపాలని. డెవలప్మెంట్, సెక్యూరిటీ మోడీ ఇచ్చే గ్యారెంటీలు అన్నాడు. దేశాన్ని కాంగ్రెస్ ఆగం చేసింది. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు గుంజుకొని ముస్లింలకు ఇస్తదట. నన్ను గెలిపిస్తే అట్లా కాకుండా చూస్తా అన్నాడు సారు. కాంగ్రెస్ एससी एसटी बीसी के रिजर्वेशन को रिलीजन के आधार पर मुस्लिमों को देने में जुटी है. मोदी उसका चौकीदार है. ఆడికెళ్ళి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో మీటింగ్ వచ్చేండు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, భువనగిరి 5 సీట్ల మీటింగ్ ఇది. రుణమాఫీ చేయలేదు, చెప్పిన గ్యారెంటీలు అమలు చేయలేదని మళ్ళొకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ నడుచుకున్నాడు ప్రధానమంత్రి సారు. 10 ఏళ్లలో తెలంగాణకు 1,00,000 కోట్లు పంపినా ఏం చేసిరని ప్రశ్నించండు గులాబీ పార్టీని. तेलंगाना के परिणाम पूरे देश में उत्साह भरने वाले परिणाम आने वाले हैं. 4 जून को देश जीतेगा. कौन जीतेगा? ఇక అటుపోతే కరీంనగర్ సంజయ్ సారు, నిజామాబాద్ లో అరవింద్ సారు, మెదక్ లో రఘునందన్ రావు సారు, వరంగల్ రమేష్ సారు, నల్గొండల సైదిరెడ్డి సారు, జైరాబాద్ లో పాటిల్ సారు, ఖమ్మంలో వినోద్ సారు రువ్వాడిగా తిరుగుతున్నారు. రేపు మా పట్టిలో 6 గంటల దాకానే టైం ఉంది మళ్ళా.